అసలు పెద్దగా ఆలోచించక్కర్లేదేమో. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా అలాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి అబద్ధపాలు అవుతారు, ఎవరైనా 2 సార్లు అభాస్పాలు అవుతారు. లేదు వాళ్ళ టైం బాగాలేదు, కర్మ కాలిపోయింది అనుకున్నప్పుడు 3-4 సార్లు అవుతారు. కానీ పదే పదే అభాస్పాలు అవడంలో పిహెచ్డి మాస్టర్ డిగ్రీలు ఏమైనా ఉన్నాయి అంటే అది పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ని ములాఖత్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు, మీడియాతో మాట్లాడారు. ఆ మీడియాలో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ చూస్తే ఆయన కేవలం అభాస్పాలు అవ్వడానికే ప్రెస్ మీట్ పెడతారా అని అక్కడున్న వాళ్ళకి, ఆయన పక్కన ఉన్న వాళ్ళకి, వెనకాలన్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి, అక్కడ మీడియా రిపోర్టర్స్ ఎవరైతే వచ్చారో మీడియా వాళ్ళకి ఈ అభాస్పాలు అవ్వడం ఆయనకి శరమామూలే అనుకుంటా అని పైకి అనలేకపోయినా కూడా, ఎందుకంటే ఆయన మాట్లాడిన పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అభాస్పాలు అవ్వడానికి అన్నట్టుగానే ఉన్నాయి. ఏం మాట్లాడారు ఆయన? కొన్ని విషయాలు మాట్లాడారు. ఎందుకంటే చాలాసేపు ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడారు. ఇప్పుడు అదన్నీ మళ్ళీ మనకు ప్లే చేసినా కూడా టైం పడుతుంది కాబట్టి నేను హైలైట్ పాయింట్స్ చెప్తాను. తనను తిట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రేమాభిమానాలు కురిపించి అప్పుడు టీడీపీ కార్యాలయంపై 4 రాళ్లు వేశారు అని అన్నారు. కానీ మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ వీడియోలు సరిగ్గా చూడలేదో ఏమో, 4 రాళ్లు కాదవి, గుణపాలు, కర్రలు అన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడ అద్దాలు పగలగొట్టి, తలలు పగలగొట్టి, అక్కడున్న స్టాఫ్ని చితక్కొట్టేసి చేస్తే ఆయన మీద ప్రేమాభిమానాలు కురిపించడానికి ఒక 4 రాళ్ళు వేశారు అని అన్నారు. అలాగే ఆయన కడుపు మంటనంతా ప్రదర్శించారు. ఆ బూతులు మళ్ళీ మరొకసారి అభివర్ణించి, ఆ పలానా బూత్ అర్థం ఇది, ఆ బూతును నన్ను అనేశారు బాబోయ్ అని మళ్ళీ ఆయన రిపీట్ చేసేసి పూర్తి స్థాయిలో ఆయన కడుపు మంటను ప్రదర్శించి చూసే వాళ్ళందరూ కూడా 4 రాళ్ళు వేశారా, అదేంటి ఆయన ఇట్లా మాట్లాడుతున్నారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన అసలు ఆ 4 రాళ్ళు వేయడం కూడా తప్పు కాదు అన్నట్టే సమర్థించి మాట్లాడారు. అసలు ఇదంతా తనపై ప్రేమాభిమానాలు చూపించడం వల్ల జరిగిందని చెప్పారు. మరి ఆయన మర్చిపోయినట్టున్నారు, ఆయన అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పట్లో నంద్యాలలో అనుకుంటా, కర్నూలు నంద్యాలలో ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పారేసినా తప్పు లేదు అన్నారు. కాల్చి పారేయాలన్నారు. అంటే ఒక వ్యక్తిని చంపేసేంత, అసలు చంపేయండి అన్నంత కసి కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఎవ్వరూ కూడా వెళ్ళి కార్యాలయాలు పగలగొడతారు కానీ, లేకపోతే కనీసం ఒక కేసు పెడతాం కానీ, లేదా అసలు ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడతారా అని అనుకున్నారు తప్ప మరి ఇలా 4 రాళ్ళు అయితే ఎవరు వేయలేదు. కర్రలు రాడ్లు పట్టుకుని అయితే ఎవరు వెళ్ళి కార్యాలయాలు పగలగొట్టలేదు. మరి ఆ రోజు కూడా చాలామందికి అప్పుడు ముఖ్యమంత్రి గారి మీద వారి పార్టీకి కూడా వారి అభిమానులు, కార్యకర్తలు, లేకపోతే ఓవరాల్గా ఇండియా వైడ్గా ఫ్యాన్స్ ఉంటారు. మరి వాళ్ళు ఎవరు ఇలా చేయలే. ఆయన ఏకంగా చంపేయండి చంద్రబాబు నాయుడు గారిని, కాల్చి పారేయండి అని అన్నారు. చాలామందికి రీకాల్ చేస్తే గుర్తొస్తూ ఉంటుంది. ఇదొక అంశం. అలాగే చంద్రబాబు నాయుడికి పాలనా అనుభవం లేదు అన్నారు. ఇది అసలు డికేడ్కే బిగ్గెస్ట్ జోక్ ఏమో. 4 సార్లు ముఖ్యమంత్రి 4.0 ఆయన, మరి చంద్రబాబుకు పాలనా అనుభవం లేదు అని అన్నారు. అసలు విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే పాలనా అనుభవం ఉన్న నాయకుడు కావాలని, ఆ రోజు కూడా ఆయనకి బొటాబొటిగా మంచి మెజారిటీ సీట్లు వచ్చినా, 65+ సీట్స్ వచ్చినా కూడా అనుభవం ఉన్న నాయకుడే కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ టైం సీఎం చేశారు. మరి అది ఆయన మర్చిపోయినట్టున్నారు. మరి ఇప్పుడు ఆయన 4వ ముఖ్యమంత్రి, ఆయనకు పాలనా అనుభవం లేదు అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, కలెక్టర్లు అందరూ ఎలా పనిచేయాలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. మరి నిజంగా ఎలా పనిచేయాలో, ఎలా చేస్తే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాదు, మళ్ళీ మరొకసారి జగన్ గారే కొనసాగేవారు. ఇవన్నీ చెప్తూ ఉంటే అసలు చంద్రబాబు గారికి పాలనా అనుభవం లేదు, అసలు ఏంటిది అన్నప్పుడు ఒక చేయి తిరిగిన చెఫ్కి వంట ఎలా చేయాలి, ఎంత కూరలో ఉప్పు వేయాలి అని చెప్పినట్టుందని ఒక సైడ్ అనుకుంటే, సూపర్గా సర్జరీలు చేసేటువంటి ఒక స్పెషలిస్ట్ సర్జన్కి అసలు సిజర్ ఎలా పట్టుకోవాలి, బ్లేడ్ ఎలా పట్టుకోవాలి, కత్తి, చాక్ ఎలా పట్టుకుని ఆపరేషన్ చేయాలో చెప్పినట్టుందని ఇంకొక సైడ్ అనుకున్నారు. ఇంకా వారి మనుషులు కూడా అలాగే అనుకున్నారు.
ఇవన్నీ చెప్తుంటే అసలు ఎవరికి అర్థం కాని విషయం ఏమిటంటే, నందిగం సురేష్ మళ్ళీ మంచోడు సౌమ్యుడు అనగానే ఈయన అభాస్ పాలవడానికే ప్రెస్ మీట్ పెడతారు అని కన్ఫామ్గా అనుకున్నారు. యాజ్ టీజ్గా అక్కడ ఎవరన్నా మళ్ళీ మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగితే ఆ కాగితాలు ఇలా ఇసిరేసి అసలు ఇక్కడ నేను చెప్పాలా వద్దా ఈ పేపర్లు పెట్టి వెళ్ళిపోతానంటే దానిపై కూడా మీమ్స్ ట్రోల్స్ కంటిన్యూ అయినాయి. అంటే మొత్తంగా చూస్తే చంద్రబాబు గారికి పాలన చేత కాదు అని అంటే, మరి పరిపాలన చేత కాదు అంటే ఆయన అనుకుంటుంది జగన్ గారి తరహాలో పాలన చేత కాదు అని అంటున్నారా, లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే ఆయనలాగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్తున్నారా పాలన అంటే? మరి ప్రతిపక్షాల కార్యాలయాలపై తెగబడ్డం, ప్రేమాభిమానాలు చూపించడం అంటే అలా వెళ్ళి పగలగొట్టాలని కోరుకుంటున్నారా? అంటే ఆయన పాలన చేత కావట్లేదు అంటే అనడం ఏంటి? 10 రోజులు నడులోతు నీళ్లలో ఏపీ సీఎం చంద్రబాబు గారు 15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలో 34 మంది, ఐఏఎస్లు ఐపీఎస్లు, పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉంది, ఫ్లడ్ రిలీఫ్ పనులు చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ప్రకాశం బ్యారేజ్ని టీ కొట్టిన పడవలు అయితే మళ్ళీ కంప్లీట్గా అవి వైసీపీ కాదు టీడీపీ అని యథావిధిగా ఏమాత్రం జంకు బొంకు లేకుండా నెట్టిపడేశారు. మొత్తంగా అటు చంద్రబాబు గారు కూడా నిన్న ఫ్లడ్ రిలీఫ్ బాధితులతో రైతులతో ముఖాముఖిలో ఉన్న సందర్భంగా అసలు ఇటువంటి నాయకుడితో, ఇటువంటి వ్యక్తితో నేను రాజకీయం చేయాల్సి వస్తోంది, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తుందని బాధగా ఉంది, నామోషిగా ఉందంటూ చేసిన మొత్తంగా వ్యవహారంపై చూస్తే అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు జగన్ గారు? కళ్ళకు కనిపించడం లేదా? కావాలని కళ్ళు మూసుకుని ఉన్నారా? ఆయన అన్నారు కదా మధ్య కళ్ళు మూసుకోండి అయిపోతుంది 5 ఏళ్ళని. మరి కావాలని అలా చేస్తున్నారా, లేదా అభాస్ పాలవడానికే కావాలని పెడుతున్నారా? కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నా కూడా ఎక్కడ ఇంత కూడా పశ్చాత్తాపం లేకుండా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అబ్బబ్బబ్బా ఏం చెప్తిరి అని చూసిన వాళ్ళు మళ్ళీ యథావిధిగా నిన్న కూడా ఆంధ్రజ్యోతిపై సీరియస్ అయ్యారు. అక్కడ ఆయన మొత్తంగా ఎట్లా చూడాలి?